టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. చిత్తూరులో టీడీపీ సీనియర్ నాయకులు గురుజాల జగన్మోహన్ తన జీజేఎం ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఎవరికి తోచిన వారికి ఆ రీతుల్లో ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. ప్రస్తుతానికి చిత్తూరులో టీడీపీ సీనియర్ నాయకులు గురుజాల జగన్మోహన్ తన ట్రస్ట్ జీజేఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా రక్తదాన శిబిరం కావచ్చు, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇప్పటికే అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి గురుజాల జగన్మోహన్ ఈవేళ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్తో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఎవరైతే రోడ్లపైన వ్యాపారాలు చేసుకున్నటువంటి చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ కూడా ఈవేళ చేపట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ఉమ్మడి తెలుగు రెండు రాష్ట్ర ప్రజలందరికీ ఇవాళ మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ పొద్దునే మా చిత్తూరు పార్టీ ఆఫీస్ నందు కేక్ కటింగ్ చేసి ప్రారంభించిన ప్రోగ్రామ్స్ అన్నీ 6వ డివిజన్లో కూడా ఇవాళ రా కదలిరా అనే ప్రోగ్రాంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి నందు పేద పేషెంట్స్కి కావచ్చు, ప్రజలందరికీ కావచ్చు టిఫిన్ కార్యక్రమంతో ప్రారంభించి పళ్ళు పలహారాలన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది ఎన్టీఆర్ సర్కిల్ నందు. ఇప్పుడు మా ఎన్టీఆర్ ఇది జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆఫీస్ నందు యువకులంతా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. సో ఈ బ్లడ్ డొనేషన్ సందర్భంగా మరింత యువతను కోరుకునేది ఏమంటే ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, అలాగే సాయంకాలం హెల్మెట్ కార్యక్రమము, సేఫ్టీ నీడ్స్ ప్రికాషన్స్ కోసం మేము బైక్ రైడర్స్ అందరికీ హెల్మెట్ కార్యక్రమం చేపట్టున్నాం. అలాగే సాయంకాలం చిరు వ్యాపారస్తులకి ఈ పానీపూరి బండ్లు కావచ్చు, అలాగే స్వీట్ బండ్లు, టిఫిన్ బండ్లు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టున్నాం మా జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆఫీస్ నందు. సో అలాగే యువత మొత్తం కూడా ఇటువంటి కార్యక్రమాల్లో చాలా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా చిత్తూరు ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు కూడా నేను మనవి తెలియజేసుకుంటూ, అలాగే యువగలం అనే ఒక కార్యక్రమాన్ని మా యువ నాయకుడు అత్యంత చిన్న వయసులో ప్రారంభించి మీ అడుగులో ప్రజల కోసం, మీ ఆశయం రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ ఈ రాష్ట్రం అంతా తిరగడం చూశారు. సో ప్రజలు బ్రహ్మాండమైన ఇది చూపారు ఆ ప్రోగ్రాం పట్ల ఆదరణ. అలాగే ఇంకా ముందు ఎంతో గొప్ప నాయకుడిగా కావాలని, తాతకు తగ్గ మనవుడు, తండ్రికి తగ్గ కొడుకుగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చుకునే అత్యంత ఉన్నతమైన శిఖరాల్లో ఆయన చూడాలని మనసా వాచ కర్మైన ఆ భగవంతుని ప్రార్థించి ఇవాళ అన్ని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. లోకేష్ గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు పట్టణంలో యువనేత గురజాల జగన్మోహన్ నాయుడు గారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమము, మిగతా సేవా కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ యొక్క పట్టణంలో ఆయన యువతని ఉత్సాహపరుస్తూ పార్టీ పరంగా ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయము మనందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని, మన లోకేష్ బాబు గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాం. ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదినం కార్యక్రమంలో మా నాయకుడు జగన్ బాబు గారు బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరం ప్రారంభించి ఆ రక్తదాన శిబిరంలో చాలామంది యువకులు రక్తం దానం చేస్తున్నారు. వారికి అందరికీ నా ధన్యవాదాలు. మరి మన నాయకుడు జగన్ బాబు గారికి
ఈ కార్యక్రమం జరిపించిన దానికి నా ధన్యవాదాలు. ఇది మొత్తానికి ఈవేళ గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఒకటివైపు కార్యకర్తల నుంచి కావచ్చు, మరోవైపు ప్రజల నుంచి కావచ్చు మంచి ఆదరణ పొందుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు.